బిట్టు అనేది లాస్ట్లో చెప్దాం అనుకున్నా, సరే అడిగినారు కాబట్టి చెప్తున్నాను. బిట్టు అనేది ఏంటంటే వాళ్ళు నన్ను అడిగినారు, మేనేజ్మెంట్ వాళ్ళు, మీకు మీరు నాగార్జున సార్ మూవీస్ చూస్తారా అని. దాంట్లో ఇష్టమైన మూవీ ఏంటిది అంటే నేను మనం మూవీ అని చెప్పినాను అనమాట. మనం మూవీ దాంట్లో మొత్తం ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి అన్ని జనరేషన్ వాళ్ళు ఉన్నారు కదా. సో నాకు ఆ మూవీ చాలా అంటే చాలా ఇష్టం. దాంట్లో నాగార్జున గారు ఇన్నోసెంట్గా బిట్టు క్యారెక్టర్తో చాలా బాగుంటారు కదా. సమంత గారితో నాగార్జున గారిది ఒక మూమెంట్ చెప్పిన నేను వాళ్ళకి, ఒక సీన్ చెప్పినాను. సో వాళ్ళకి అప్పుడు చెప్తున్నప్పుడు నేను బిట్టు అని చెప్పేసి నేను చెప్తుంటే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మీరు ఏమైనా హౌస్లో బిట్టు అని చెప్పి పిలవగలుగుతారా అని చెప్పేసి అంటే వాళ్ళే నాతోని సార్ని అట్లా పిలవమని అంటున్నారు అంటే నేను కూడా చాలా ఖుషి అయినాను యాక్చువల్లీ. అంటే సార్ అని చెప్పేసి అందరూ పిలుస్తారు, అట్లాంటిది మనము ఇష్టపడిన క్యారెక్టర్ నేమ్తోని మనం అట్లా పిలవడము, అది వాళ్ళు అడగడము అనేది మనం చాలా ఖుషిగా ఫీల్ అవుతాం కదా. నేను కూడా అట్లనే అనుకున్నా, వాళ్ళే పిలవమంటున్నారు, వాళ్ళు అడిగి మరీ పిలవగలుగుతారా మీరు అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తే నేను ఎందుకు అట్లా చెయ్యను అని చెప్పేసి చెప్పినాను. అంటే స్టేజ్ పైకి వచ్చేంత వరకు కూడా సార్ పిలవాలా వద్దా అని అనుకున్నాను. కానీ అప్పుడు కూడా సార్ అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తే, అదేంటి ఇక్కడ బిట్టు అని చెప్పేసి అన్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అంటున్నావు అని చెప్పేసి అన్నారు. సో నాకు అప్పుడు ఓకే, నాగార్జున సార్ అట్లా బిట్టు అని చెప్పేసి పిలవమంటున్నారు అంటే అది చాలా బెటర్ కదా అని చెప్పేసి నేను అట్లా ఓకే అని చెప్పేసి నేను బిట్టు అని చెప్పేసి పిలిచినాను. దాంట్లో నా అంతటి నేను బిట్టు అని చెప్పి పిలిచింది అంటే అది పిలుస్తుంటే మేనేజ్మెంట్ ఒకటి చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. నాగార్జున సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. హౌస్లో కంటెస్టెంట్స్ కూడా మేమందరం సార్ అని చెప్పేసి పిలుస్తున్నాం, నువ్వు బిట్టు అని చెప్పేసి పిలుస్తున్నావు, నిజంగా అది నువ్వు అట్లా పిలుస్తుంటే కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నది, ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది కదా మన మూవీలో అని చెప్పేసి మేమందరం అట్లా డిస్కస్ చేసుకుంటుండే. కానీ బయట ఉన్న పీపుల్స్కి అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈవెన్ మాకు థాట్ కూడా రాలే. ఇన్ కేస్ అది సార్కి కానీ సార్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ నాగార్జున సార్కి కానీ మేనేజ్మెంట్కి కానీ ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయితే మాకు కన్ఫెషన్ రూమ్ ఉంది, నాకు ఎట్లయినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండే. కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినారు. నేను అదే అనుకుంటా, కానీ బయట ఉన్న వాళ్ళకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అనేది నాకు తెలియదు కదా. అది మాకు బయట ఏం జరుగుతుంది, మమ్మల్ని ఎట్లా అనుకుంటున్నారు, మేము ఎట్లా పోర్ట్రేట్ అవుతున్నాం అనేది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మిమ్మల్ని బాధ పెట్టాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్ అయితే మాది కాదు కదా. మేము అక్కడికి వెళ్ళిందే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని, మమ్మల్ని మా మొహం చూసినప్పుడల్లా మీరు నవ్వాలని, మమ్మల్ని చూస్తూ మీ ఇంట్లో వాళ్ళతో ముచ్చట పెట్టుకున్నట్టు మా ముచ్చట మీరు అట్లా చూస్తారు అని చెప్పేసి మేము అట్లా అనుకున్నాం. కానీ మీరు ఈ విధంగా ఇబ్బంది పడతారని నేను అస్సలు రిస్ట్రుబెన్స్ మేఘనాస్ మ్యాగీ, హలో ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. భాను, కిరణ్, స్నేహ, హలో అక్క స్నేహ, హాయ్ స్నేహ.